నమస్కారం. సొంత ఇల్లు చాలామందికి ఇదొక పెద్ద కల కదా. అవును, నిజమే. కానీ ఈ రోజుల్లో ధరలు చూస్తుంటే ఇల్లు కట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. అవునండి. ఇటుక, సిమెంటు, ఇసుక అన్నీ భారమైపోయాయి. ఇలాంటి టైంలో తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల పథకం తెస్తోందట. అది కూడా వినండి, కేవలం 15 రోజుల్లో 5 లక్షల బడ్జెట్లో ఇల్లు. అవును, అది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. సమయం తెలుగులో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం దీనికోసం ఏదో కొత్త ఫారిన్ టెక్నాలజీ వాడుతున్నారట. ఏంటి టెక్నాలజీ? నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా? వీటి గురించి కాస్త మాట్లాడుకుందాం. తప్పకుండా. ముందుగా సమస్య చూస్తే ఇందాక అన్నట్టు కన్స్ట్రక్షన్ కాస్టు పెరిగిపోయింది. అవును, విపరీతంగా పెరిగింది. దాంతో పేద మధ్యతరగతి వాళ్లు ఇల్లు కట్టుకోవాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. నిజమే. అందుకే ప్రభుత్వం సరే, అర్హులైన వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద. అవును, ఆ డబ్బులు కూడా 4 విడతల్లో ఇస్తారట. అయితే ఇక్కడే అసలు ప్రశ్నొస్తుంది. 5 లక్షలు ఈ రోజుల్లో ఆ డబ్బుతో పూర్తి ఇల్లు కట్టడమంటే చాలా కష్టం. అంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరెలా? ఆ అక్కడే ప్రభుత్వం ఒక ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకుంది. ఖర్చు పెరగకుండా ఆ బడ్జెట్లోనే ఇల్లు పూర్తి చేయాలంటే వేగంగా కట్టాలి. వేగంగా అంటే? అవును, దానికోసం విదేశీ టెక్నాలజీ వాడాలని డిసైడ్ అయ్యి ఒక ప్రైవేట్ కంపెనీతో టైఅప్ అయ్యారట. ఓహో, ఫారెన్ టెక్నాలజీనా? అవును, ఇది మలేషియాకు చెందిన టెక్నాలజీ అని అంటున్నారు. మలేషియన్ టెక్నాలజీ అంటే ఇదేదో స్పెషల్ టెక్నిక్ అయి ఉంటుంది కదా. ఏంటి ఆ కంపెనీ చెప్పేది? వాళ్ళేమంటున్నారంటే ఒక 45 గజాల స్థలంలో కిచెన్, బెడ్రూమ్, హాల్తో ఇల్లు 5 లక్షల్లోపే కట్టిస్తారట. వామ్మో, 5 లక్షల లోపేనా? ఎలా? దానికోసం మలేషియన్ అల్యూమినియం ఫోమ్వర్క్ టెక్నాలజీ అని ఒకటి వాడుతున్నారట. అల్యూమినియం ఫోమ్ వర్క్ అదేంటి? అంటే సింపుల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద అల్యూమినియం అచ్చులు లాంటివి. గోడలు, స్లాబ్ ఎక్కడ రావాలో అక్కడ ఈ అచ్చుల్ని బిగించి కాంక్రీట్ పోస్తారు. ఓకే. అది గట్టిపడ్డాక ఆ అచ్చుల్ని తీసేసి మళ్ళీ వేరే చోట వాడుకోవచ్చు. రీయూజబుల్ అన్నమాట. ఓ అలాగా. దీనివల్ల నిర్మాణం చాలా ఫాస్ట్గా అయిపోతోంది. లేబర్ కూడా తక్కువ కావాలి. సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. వినడానికి చాలా బావుంది. ఫాస్ట్ కన్స్ట్రక్షన్, కాస్ట్ తక్కువ, ఇవి ప్లస్ పాయింట్లే. కానీ ఈ అల్యూమినియం అచ్చుల టెక్నాలజీ మన వాతావరణానికి, మన ఊళ్ల పరిస్థితులకు ఎంతవరకు సెట్ అవుతుంది? ఇళ్ల క్వాలిటీ అంటే గట్టిదనం ఎలా ఉంటుంది? దానిమీదేమైనా క్లారిటీ ఉందా? అది మంచి పాయింట్. నిజానికి ఈ టెక్నాలజీ కొత్తదేమీ కాదు. ప్రపంచంలో చాలా చోట్ల వాడుతున్నారు. ముఖ్యంగా పెద్ద అపార్ట్మెంట్లు, ఫాస్ట్గా కట్టాల్సిన ప్రాజెక్టులలో వాడుకలో ఉంది. అవునా? అవును, క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారమే చేస్తారు కాబట్టి గట్టిదనం ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ మీరు అడిగినట్టు మన లోకల్ కండిషన్స్కి లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుందనేది చూడాలి. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? అందుకేనేమో ప్రభుత్వం దీన్ని వెంటనే రాష్ట్రం మొత్తం కాకుండా ముందు పైలోట్ ప్రాజెక్ట్గా 4 జిల్లాల్లో ట్రై చేస్తోంది. ఏ జిల్లాలవి? సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ ఇంకా కామారెడ్డి. ఈ 4 జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మొదట ఈ పద్ధతిలో ఇళ్లు కడతారట. అంటే ఒక ట్రయల్ లాగా అనమాట. అవును, బహుశా ఈ పైలట్ ప్రాజెక్ట్ రిజల్ట్స్ చూసి అప్పుడు పెద్ద ఎత్తున అమలు చేస్తారేమో. సరే, బావుంది. ఇంతకీ ఈ 15 రోజుల్లో ఇల్లు ఎలా పూర్తి చేస్తారో కొంచెం చెప్తారా? ఆ ప్రాసెస్ ఏంటి? ఆ ప్రాసెస్ కూడా చెప్పారు. మొదటి 5 రోజుల్లో బేస్మెంట్ లెవెల్ పనులు చేస్తారట. అంటే ఒక 18 అడుగుల వెడల్పు, ఒక 22 అడుగుల పొడవుతో బేస్మెంట్ రెడీ చేస్తారు. ఓకే, 5 రోజుల్లో బేస్మెంట్. తర్వాత వచ్చే 6 రోజులు చాలా ముఖ్యం. ఈ అల్యూమినియం ఫోమ్వర్క్ సెట్ చేసి గోడలు, స్లాబ్ రెండూ ఒకేసారి పూర్తి చేస్తారట. ఓహో, గోడలు, స్లాబ్ ఒకేసారా? అవును, అదే టైంలో కరెంటు వైర్లు, ప్లంబింగ్ పైపులు కూడా ఆ గోడల్లోనే పెట్టేసి స్లాబ్ వేసేస్తారట. ఆసక్తికరంగా ఉంది. ఇక మిగిలిన 4 రోజులు డోర్లు, కిటికీలు పెట్టడం, బాత్రూమ్ ఫిట్టింగ్సు, చిన్న చిన్న పెయింటింగ్ పనులు లాంటివి పూర్తి చేస్తారు. అంటే మొత్తం 15 రోజుల్లో ఇల్లు రెడీ? అవును, అలా వాళ్ళ ప్లాను. 5 లక్షల ఖర్చుతో 15 రోజుల్లో ఇల్లు సిద్ధం. నిజంగా ఇది చాలా ఫాస్ట్, విప్లవాత్మకమనే చెప్పాలి. కానీ నాకో చిన్న సందేహం. చెప్పండి. ఇంత వేగంగా కట్టేటప్పుడు క్వాలిటీ విషయంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సహజంగా వచ్చే డౌటే అది. వేగం ఎంత ముఖ్యమో క్వాలిటీ కూడా అంతే ముఖ్యం కదా. అవును.
ప్రభుత్వం ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటుందని అనుకోవాలి. పైలట్ ప్రాజెక్ట్లో క్వాలిటీ కంట్రోల్ ఎలా చేస్తారు, లాంగ్ టర్మ్లో ఈ ఇళ్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చాలా కీలకం. అవును, అది తేల్తేనే దీన్ని నమ్మకంగా ముందుకు తీసుకెళ్లగలరు. ఖచ్చితంగా. ఈ అనుభవాలు చాలా ముఖ్యం. మొత్తానికి ప్రభుత్వం హౌసింగ్లో ఉన్న రెండు పెద్ద ఛాలెంజెస్ కాస్ట్, టైం ఈ టెక్నాలజీతో అధిగమించాలని చూస్తోంది. సరే, ముగింపుగా ఏం చెప్పొచ్చు? చెప్పాలంటే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు ఇళ్లు అందించే ప్రాసెస్ను స్పీడప్ చేయడానికి, ఖర్చు తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక మోడర్న్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా వాడుతోంది. ఇది సక్సెస్ అయితే గనక ఇది సక్సెస్ అయితే దేశంలో హౌసింగ్ సెక్టార్లో ఇదొక కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశం కూడా ఉంది. అవును, వేగం, తక్కువ ఖర్చు ఇవి వినడానికి బాగానే ఉన్నాయి. కాకపోతే నా చివరి ఆలోచన ఏంటంటే, ఈ స్పెషల్ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ మెథడ్ని ఇందిరమ్మ ఇళ్ల లాంటి లార్జ్ స్కేల్ స్కీమ్స్లో వాడినప్పుడు మన లోకల్ క్లైమేట్కి, జనాల అవసరాలకు లాంగ్ రన్లో ఎంతవరకు సూట్ అవుతుంది? వాటి మెయింటెనెన్స్, రిపేర్లు ఇవి మామూలు ఇళ్లతో పోలిస్తే ఎలా ఉంటాయి? ఈ యాంగిల్లో కూడా భవిష్యత్లో ఇంకాస్త డీప్గా చూడాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. నిజమే, అది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే.